Hi viewers, my good wishes to each and every individual who is watching this video. Welcome to our channel KBK IT Trainings. స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించిన ఈ వీడియోలో మనం ఇప్పుడు క్వశ్చన్స్ మీద ప్రాక్టీస్ చేస్తున్నామండి. క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతూ ఉంది. ప్రీవియస్ క్లాస్లో ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, పాజిటివ్ క్వశ్చన్ ఫస్ట్ టైప్, నెగిటివ్ క్వశ్చన్ ఫస్ట్ టైప్లో, మళ్ళీ సెకండ్ టైప్లో పాజిటివ్ క్వశ్చన్, సెకండ్ టైప్లో నెగిటివ్ క్వశ్చన్ ఎలా ఉంటుందో క్లియర్గా చెప్పానండి. అది వినేంతవరకు బాగానే ఉంటుంది, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ప్రాక్టీస్ కూడా ఎలాబొరేట్గా ఉండాలని చెప్పానండి. ఎస్, దానికి అబాయిడ్ అయి ఉండడానికి ట్రై చేయండి, ఎలాబొరేట్ ప్రాక్టీస్ చేయండి. ఎస్, ఇది ఏం చేస్తాడనంటే ఇది ఏమి చేశాడని ఉంటుంది కదండి. రైట్, ఈరోజు మనం ఈ డిడ్ రెడ్కి సంబంధించిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేద్దామండి. దానికి తెలుగు సెన్స్ ఎలా ఉంటుందో ఒకసారి చూడడానికి ట్రై చేద్దాం. ఎస్, ఇప్పుడు నువ్వు ఏమి ఆడావు అని చెప్పాలంటే ఎస్, వాట్ డిడ్ యూ ప్లే. ఎక్కడ ఆడావు, వేర్ డిడ్ యూ ప్లే. ఎప్పుడు ఆడావు, వెన్ డిడ్ యూ ప్లే. ఎందుకు ఆడావు అంటే వై డిడ్ యూ ప్లే. జాగ్రత్త చూడండి, ఇక్కడ కంటెంట్ ఉంటే దాన్ని నేను ఆల్రెడీ ఫస్ట్ టైప్ క్వశ్చన్ అని నేను దాన్ని అదొక నేమ్ చేశాను. ఒకవేళ మనం కనుక ఇక్కడ కంటెంట్ కనుక రిమూవ్ చేస్తే అక్కడ ఏం మిగులుతుందో చూడండి ఒకసారి. నువ్వు ఏం ఆడావు, ఎక్కడ ఆడావు, ఎప్పుడు ఆడావు, ఎందుకు ఆడావు నాకు వద్దు, కానీ ఇంతకీ ఆడావా, డిడ్ యూ ప్లే, ఆడావా, వెళ్ళావా, డిడ్ యూ గో, ఆడావా, డిడ్ యూ ప్లే లాగానే వెళ్ళావా, డిడ్ యూ గో, రాసావా, డిడ్ యూ రైట్, సబ్మిట్ చేసావా, డిడ్ యూ సబ్మిట్, కలెక్ట్ చేసావా, డిడ్ యూ కలెక్ట్, కండక్ట్ చేసావా, డిడ్ యూ కండక్ట్. ఎప్పుడు కండక్ట్ చేసావు, వెన్ డిడ్ యూ కండక్ట్. ఎక్కడ కండక్ట్ చేసావు, వేర్ డిడ్ యూ కండక్ట్. ఎన్ని మీటింగ్స్ కండక్ట్ చేసావు, హౌ మెనీ మీటింగ్స్ డిడ్ యూ కండక్ట్. సేమ్ అండి, దీనికి కూడా మీరు స్క్వేర్ బాక్సులు డ్రా చేసుకోండి. స్క్వేర్ బాక్సులు డ్రా చేసుకోవడం వల్ల చాలా 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 బెనిఫిట్స్ ఉంటాయండి. షైగా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి ఏం లేదు. ఎస్, మీరు ఇట్లా కనుక స్క్వేర్ బాక్సులు డ్రా చేసుకొని ఇక్కడ డిడ్, ఇక్కడ రెడ్ అని ఒక చిన్న ఆర్చ్ లాగా పెట్టుకుంటే డిడ్ రెడ్ అని పెట్టేసుకొని, ఇందాకైతేనండి మీరు గమనించండి, ఈ సర్కిల్కి సంబంధించేటప్పుడు ఇక్కడ కనుక సింగులర్ ఉంటే ఇక్కడేమో డస్ రెడ్ వచ్చింది, ఇక్కడ కనుక ప్లూరల్ ఉంటేనేమో ఇక్కడ డూ రెడ్ వచ్చింది. కానీ ఈ సర్కిల్కి సంబంధించిన ప్రాక్టీస్లో మనకు ఆ తలనొప్పి కూడా లేదండి. ఎందుకంటే సింగులర్కైనా ప్లూరల్కైనా ఈ కాంబో డిడ్ రెడ్డే కదండి. పైన డిడ్ రెడ్డే, కింద డిడ్ రెడ్డే. ఇక్కడ మీ ఇష్టం వచ్చినంత కంటెంట్ ఇక్కడ రాసుకోవచ్చు అండి. అది సింగులరా, ప్లూరలా, యూనా అని అసలు ఏం ఆలోచించవసరం. ఎస్, ఈ కంటెంట్ని మారుస్తూ పోండి. ఇక్కడున్న కంటెంట్ ఏదైనా ఏ సబ్జెక్ట్ అని పెట్టుకోండి. ఇక్కడ డిడ్ని మాత్రం గ్రాంటెడ్గా అలా ఉంచండి. ఈ రెడ్ కలర్ని మీకు దొరికిన వెబ్స్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి మొత్తం ప్రాక్టీస్ చేసుకుంటూ పోండి. అప్పుడు మీకు ఎంత క్లారిటీ వస్తుందో అది చేస్తే కానీ తెలుస్తుంది. సో ఎస్, ఎన్నిసార్లు విజిట్ చేసావు, హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ విజిట్. ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసావు, హౌ మెనీ కిలోమీటర్స్ డిడ్ యూ ట్రావెల్. ఎన్ని మూవీస్ చూసావు, హౌ మెనీ మూవీస్ డిడ్ యూ వాచ్. ఎప్పుడు టికెట్ బుక్ చేసావు, వెన్ డిడ్ యూ బుక్. ఇక్కడ మీరేంటంటే ఇక్కడతో సెషన్ క్లోజ్ అవుతుందని అనుకోమాకండి, అది పొరపాటు. తర్వాత ఇటు కూడా ఓపెన్ అవుతుంది, రెడ్ తర్వాత ఓపెన్ అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. వాట్ డిడ్ యూ డూ ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ హోంవర్క్. వాట్ డిడ్ యూ డూ ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ హోంవర్క్. హోంవర్క్ని కంప్లీట్ చేసిన తర్వాత వాట్ డిడ్ యూ డూ, ఏమి చేసావు. చూడండి, వై డిడ్ యూ గో అండి, వై డిడ్ యూ గో టు యువర్ ఆఫీస్ వితౌట్ టేకింగ్ యువర్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ తీసుకోకుండా ఆఫీస్కి ఎందుకు వెళ్ళావు. ఎందుకు వెళతావు అని అడగాలంటే ఎందుకు అలా వెళ్తావు, ఎందుకు నువ్వు ఎప్పుడు బాక్స్ తీసుకెళ్ళవేంటి, లేదంటే టిఫిన్ చేయకుండా ఆఫీస్కి వెళ్తావేంటి, నువ్వు ఎందుకు అలా వెళ్తావు అని అడగాలంటే వై డూ యూ గో అవుతుంది. ఎందుకు వెళతావు అంటే వై డూ యూ గో. డూ అని ఎందుకు తీసుకున్నాను మీకు ఇప్పటికి తెలియాలండి. లోవర్ ఆఫ్ కదా డూ, అప్పర్ ఆఫ్. యూ లోవర్ ఆఫ్లో ఉంది కాబట్టి నేను దేంతో మూవ్ అయ్యానండి, డూతో. ఒకవేళ కనుక యూ అప్పర్ ఆఫ్లో ఉంటే నేను దేంతో మూవ్ అవ్వాల్సి వచ్చేదండి, డస్తో.
ఇంతకు మించి క్లారిటీ లేదండి. ఈ ఏరియా చూడంగానే మీకు వి దే యు గుర్తుంటే, ఇక్కడ హీ షీ ఇట్ గుర్తుంటే ఫుట్బాల్ ఆడొచ్చండి. నేను మీ దగ్గర నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆడుకోండి, ఇట్లా స్క్వేర్ బాక్సులు గీసుకుని ఆడుకోండి అంతే. ఇక్కడ డజ్, ఇక్కడ రెడ్, ఇక్కడ డూ, ఇక్కడ రెడ్, దేనికి? ఈ సర్కిల్కి. ఇక్కడ డిడ్, ఇక్కడ రెడ్, ఇక్కడ డిడ్, ఇక్కడ రెడ్, దేనికి? ఈ సర్కిల్కి. ఎస్, ఇందులో మళ్ళీ కేటగరైజేషన్ జరిగింది. ఫస్ట్ టైప్ అని, ఇంకా సెకండ్ టైప్ అని. హెడ్ ఉంది ఇప్పుడు, ఫస్ట్ టైప్. ఇప్పుడు హెడ్ రిమూవ్ చేస్తాను, ఇమీడియట్గా ఏమొస్తుందండి ఇక్కడ? సెకండ్ టైప్. సెకండ్ టైప్లో కూడా మీరు ఎస్ ఇక్కడ డిడ్ హీ ప్లే అనేసి ఇంతటితో ఆగిపోద్ది అనుకోండి, పక్కన మళ్ళీ కంటెంట్ ఉంటుంది. Yes, did you go to your office without taking your breakfast? Did you go to your office without taking your breakfast? బ్రేక్ఫాస్ట్ తినకుండానే నువ్వు ఆఫీస్కి వెళ్ళావా? చూడండి ఏంటంటే ఎస్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటేనండి, 4 స్క్వేర్స్ ఇలా డ్రా చేసిన తర్వాత కంటెంట్ ఇటు ఉంటుంది, కంటెంట్ ఇటు కూడా ఉంటుంది. దాన్ని మనం అనుకుంటూ ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఈ స్క్వేర్ బాక్స్ మాత్రం నా ఇన్స్టిట్యూషన్లో చాలా 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 క్లారిటీ ఇచ్చినాయండి. మీకు ఎప్పుడైనా నీకు బాగా గుర్తండి, నేను ఇలా డ్రా చేసి ఇలా జస్ట్ డార్క్ చేస్తాను. దేనికోసం అంటే సబ్జెక్ట్ కోసం. ఎస్, వై పక్కన, వాట్ పక్కన, వేర్ పక్కన ఇమీడియట్గా సబ్జెక్ట్ రాదండి, మధ్యలో ఏదో ఒకటి ఉంటుంది. ఎస్, రోజు కోసం అడగాలంటే డజ్ ఉంటుంది, ఇప్పుడు కోసం అడగాలంటే ఇక్కడ ఈజ్ ఉంటుంది, రీసెంట్ కోసం అడగాలంటే ఇక్కడ హ్యాజ్ ఉంటుంది, ఉదయం నుంచి అడగాలంటే ఇక్కడ హ్యాజ్ ఉంటుంది, నేనటి గురించి అడగాలంటే ఇక్కడ డిడ్ ఉంటుంది, నేను వెళ్ళినప్పుడు వాడు చేస్తున్నాడు అనే దగ్గర ఇక్కడ వజ్ ఉంటుంది, నేను మీరు వెళ్ళేసరికి చేసాడు అనే దగ్గర ఇక్కడ హ్యాడ్ ఉంటుంది. సబ్జెక్ట్ మాత్రం ఎస్ ఇక్కడ నేను డార్క్ చేసిన సర్కిల్లోనే ఉంటుంది. ఎస్, వాట్ పక్కన ఇమీడియట్గా మీరు సబ్జెక్ట్ పెట్టొద్దండి, సబ్జెక్ట్ పెట్టొద్దు. ఇక్కడ థర్డ్ స్క్వేర్లో మీరు పెట్టాల్సిన అవసరాలు ఉన్నాయి. రైట్, ఇప్పుడు నేను మిగతా ఇష్యూస్ మీద మూవ్ అవడానికి ట్రై చేస్తానండి. మీకు ఇక్కడ సెకండ్ టైప్ క్వశ్చన్ అంటే కూడా ఏంటి తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఏం లేదండి, మళ్ళీ ఎస్ నెగిటివ్గా ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి చూడాలి. దానికి కూడా ఎస్ స్క్వేర్ బాక్స్లో ఇలా డ్రా చేసినప్పుడు మీరు పని చేయడానికి ట్రై చేయండి. ఎస్, ఇప్పుడు నెగేషన్ అనే దానికి సంబంధించి ప్రాక్టీస్ చేయడానికి అప్పుడు మీరు దీన్ని ఎక్కువగా వాడడానికి ట్రై చేయండి. ఇక్కడ డిడ్ ఉంటే ఇక్కడ డింట్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ సర్కిల్ అయితే ఇక్కడ డజ్ ఉంటే ఇక్కడ డజంట్ ఉంటుంది. లోవర్ హాఫ్లో ఇక్కడ డూ ఉంటే ఇక్కడ డోంట్ ఉంటుంది. ఎస్, ఇక్కడ డిడ్ కాబట్టి ఇక్కడ డింట్ ఉంటుంది. లోవర్ హాఫ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ డిడ్ ఉంటే ఇక్కడ డింట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎందుకు ఆడావు? వై డిడ్ యూ ప్లే. ఇవి ఎందుకు ఆడలేదు? వై డింట్ యూ ప్లే. వాడు ఎందుకు ఆడాడు? వై డిడ్ హీ ప్లే. వాడు ఎందుకు ఆడలేదు? వై డింట్ హీ ప్లే. అమ్మాయి ఎందుకు ఆడింది? వై డిడ్ షీ ప్లే. అమ్మాయి ఎందుకు ఆడలేదు? వై డింట్ షీ ప్లే. ఇక్కడ డిడ్ ఉండి ఇక్కడ డింట్ అండి. లోవర్ ఆఫ్ కూడా ఇక్కడ డిడ్ ఉంటే ఇక్కడ డింట్ అండి. ఒకవేళ రెగ్యులర్ విషయాలు అయితే ఇక్కడ డజ్ ఉంటే ఇక్కడ డజంట్. వై డస్ హీ ప్లే, వై డజంట్ హీ ప్లే. ఇక్కడ డూ అయితే వై డూ దే ప్లే, వై డోంట్ దే ప్లే. డస్కి డజంట్, డూకి డోంట్, డిడ్కి డిడింట్, డిడ్కి డిడింట్. అంతేనండి. సో ఎస్ ఇట్లా వై డిడ్ యూ ప్లే అంటే ఎస్ నువ్వు ఎందుకు ఆడావు. వై డింట్ యూ ప్లే అంటే నువ్వు ఎందుకు ఆడలేదు. డిడ్ యూ ప్లే అంటే నువ్వు ఆడావా. డిడ్ యూ ప్లే అంటే మీనింగ్ ఏంటంటే నువ్వు ఆడావా. ఎస్, ఇప్పుడు చూడండి, డింట్ యూ ప్లే అంటే నువ్వు ఆడలేదా. డిడ్ యూ ప్లే అంటే నువ్వు ఆడావా. డింట్ యూ ప్లే అంటే నువ్వు ఆడలేదా. డింట్ యూ గో నువ్వు వెళ్ళలేదా. డింట్ యూ విజిట్ నువ్వు విజిట్ చేయలేదా. డింట్ యూ కండక్ట్ నువ్వు నిన్న మీటింగ్ కండక్ట్ చేయలేదా. డింట్ యూ టేక్ యువర్ లంచ్ ఎస్టర్డే నిన్న లంచ్ తీసుకోలేదా. డింట్ యూ క్లీన్ చేయలేదా. డింట్ యూ ఐరన్ యువర్ క్లోత్స్ క్లోత్స్ ఐరన్ చేయలేదా. డిడ్ యూ ఐరన్ ఐరన్ చేసావా. నిజమండి, ఇక్కడ ఉన్న కంటెంట్ని వందల కొద్ది సెంటెన్సెస్ మీ ముందుకు ప్రాక్టీస్ సెషన్కి వస్తేనే మీరు ఈ ప్రాబ్లం నుంచి బయటకు వస్తారండి. స్టూడెంట్స్ ఏంటంటే చూడటం, దాన్ని అప్రిషియేట్ చేయడం దగ్గర ఆగిపోతుందండి. అప్రిషియేట్ చేయడం వల్ల మీకు మీ దగ్గర నుంచి ఎనర్జీ లెవెల్స్ ముందుకు వెళ్ళరు. మీరు ప్రాక్టీస్ చేయడం తప్పితే మీరు మాట్లాడలేరు. బాగుంది ఇదివరకు నాకు క్లారిటీ లేదు, ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది అని అనుకొని అంతటితో ఆపకుండా ఎస్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఈ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి. ఎస్, దీనికి సంబంధించి నేను ఇంటూ 6 అనే ఒక ఎలిమెంట్ని తీసుకొచ్చానండి. ఎస్, అది నా నెక్స్ట్ క్లాస్లో మీ ముందు తీసుకురావడానికి ట్రై చేస్తానండి. ఎస్, ఈ క్లాస్ కనుక మీకు నచ్చితే ఎస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అప్డేటెడ్ వీడియోస్ వస్తుంటాయి. వీలైతే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎస్, ఈ వీడియో ఇప్పటివరకు మీరు వాచ్ చేసినందుకు ఐ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.